అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ని మనం ఎలాగో నియంత్రించగలం, ప్రివెన్షన్ ఎలా చేయగలం విషయాన్ని తెలుసుకుంటున్నాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే 2 విషయాలు గుర్తెరగాలి. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి, రెండవది స్క్రీనింగ్ బై ప్యాప్ స్మియర్ చేసుకోవాలి. ఈ రెండింటి ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగా తెలుసుకోవడానికి వీలుంటుంది, లేక రాకుండా చేయడానికి వీలుంటుంది. సో ప్రీ క్యాన్సర్ అనేటువంటిది అంటే క్యాన్సర్ కాకుండా ఉండే దశలో ఉన్నదాన్ని ప్రీ క్యాన్సర్ అంటాం. సో దాన్ని తెలుసుకోవాలంటే మనకి 2 రకాల టెస్టులు ఉన్నాయి. ఒకటి ప్యాప్ స్మియర్, దీని ద్వారా కూడా మరి అర్లీ స్టేజ్లో అంటే ఇంకా అసలు క్యాన్సర్ కాకుండానే స్టేజ్ 0లో ఉన్నదాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రెండోదిగా హెచ్పివి టెస్టింగ్ అని చేస్తాం. సో దాని ద్వారా కూడా ఇక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ లేక లేనట్లయితే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతూ ఉంటుంది. సో రెండోదిగా మనం చూసినట్లయితే ఇక ప్రీ క్యాన్సర్ రాకుండా చూడాలి, ఈ క్యాన్సర్ని యొక్క ప్రీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఎలా నియంత్రించవచ్చు మనం ఆలోచించినట్లయితే సింపుల్ మెథడ్ అందుబాటులో ఉంది. అదేంటంటే హెచ్పివి వ్యాక్సిన్. ఇక వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? 9 to 12 yearsలో ఉన్న అమ్మాయిలకి ఇచ్చినట్లయితే చాలా మంచిది. సెక్షువల్ లైఫ్ ఆన్సెట్ కన్నా ముందు తీసుకుంటే చాలా మంచిది. ఈ వైరస్ అనేటువంటిది ఎవరిలోనూ ఏదో వింతగా ఉండేది కాదు, సర్వసాధారణంగా ఇక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. 80% ఆడవారిలో ఇక వైరస్ కనబడుతూ ఉంటుంది. సో కనుక ఈ వైరస్ ఎక్స్పోజర్ అవ్వకముందే ఇక వ్యాక్సిన్ మనం ఇచ్చినట్టయితే మంచిది. అండ్ మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏంటంటే ఇక ఎక్స్పోజర్ని తగ్గించడం మంచిది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ లేకుండా ఉండటం కానీ, లేకుంటే కాండమ్ వాడటం